గవర్నమెంట్ హాస్పిటల్కి బైబిల్ పట్టుకుపోతుంటారు చాలామంది. అక్కడ మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారా? అయినా వెళ్ళిపోయి బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నేను ప్రార్థన చేస్తానే అని బైబిల్ పట్టుకొని, ఈ మధ్య తయారైంది సంత, నేను ప్రార్థన చేస్తానంత వెళ్ళి ఆ బైబిల్ ఎలా పట్టుకొని అమ్మ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, మళ్ళీ బైబిల్ ఎలా తెరుతున్నారంట. అంటే ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ బైబిల్లో ఏం పెట్టాలి? కానుక పెట్టాలి. సిగ్గు లేదా అలాంటి పనులు చేయడానికి వీళ్ళకి? ఎక్కడుంది బైబిల్లో అడగకుండా వెళ్ళి ప్రార్థనలు చేసేయండి అని? అడగకుండా వెళ్ళి కొబ్బరి నూనె రాసేయండి రోగులకని ఉందా బైబిల్లో? సంఘ పెద్దలను వెళ్ళమన్నాడు నూనె రాయడానికి యాకోబు పత్రికలో. ఆ విశ్వాస ఇంటికి వెళ్ళాలి సంఘ పెద్దలు, మళ్ళీ ఎవడబడితాడు వెళ్ళకూడదు. రోగి అయిన వాడు కబురు పంపాలి, కబురు పంపితే సంఘ పెద్దలు వెళ్ళాలి. అది కూడా ఆయుర్వేద వైద్యులు ఒక భాగం ఆ నూనె, అంటే మెడిసిన్ ఇచ్చినట్టు. వెళ్ళి దేవుడు ప్రార్థన చేసి రండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారంటే నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు అడగలేదు, అయినా కూడా ఆ స్వస్థత ఇవ్వాలంటే ఆ స్వస్థత పొందడానికి ఆ వ్యక్తికి అర్హత ఉండాలి. అతను నీతిమంతుడే ఉండాలి, మారు మనసు పొందినవాడే ఉండాలి, దేవుని కృప పొందినవాడే ఉండాలి. లేకపోతే దేవుడు అనీతిమంతుల ప్రార్థన ఆలకించడు, వినడు. అతను ఇంకా దుర్మార్గపు స్వభావంతో ఉంటే నువ్వు బైబిల్ పట్టుకెళ్ళిపోయి ప్రార్థన చేసినా కూడా, అతడు పాపంతో ఉంటే ఆ పాపంలోనే బ్రతుకుతుంటే, ఇతరులకు అన్యాయం చేసే పరిస్థితిలో ఉంటే, రక్షణ పొందలేని స్థితిలో ఉంటే, దుర్మార్గపు వ్యక్తిత్వం కలిగిన వాడు అయితే, అతను మంచం మీద ఉన్నా కూడా నువ్వు బైబిల్ పట్టుకెళ్ళి ప్రార్థన చేసే దేవుడిని ప్రార్థన విని అతను స్వస్థత ఇవ్వడు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు చాలామంది. అసలు అలాంటి వాళ్ళు క్రైస్తవులే కాదు నా లెక్కల ప్రకారంగా. ఎవడైనా బాధపడినా ఐ డోంట్ కేర్. అసలు క్రైస్తవులే కాదు. నేను ఎవడెళ్ళమన్నాడు అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి? నీ బంధువు ఉంటే వెళ్ళి ప్రార్థన చేయి, తప్పలేదు. నీ సంఘ బిడ్డ ఉంటే వెళ్ళి తప్పలేదు. నీ స్నేహితుడు ఉంటే వెళ్ళి తప్పలేదు. అది కూడా నీ విశ్వాసానికి చెందినోడు అయితే. లేదు వేరే విశ్వాసానికి చెందినోడు నిన్ను పిలిచి బాబు నా కోసం ప్రార్థన చేయి, మీ దేవుని అడుగు, నాకేమైనా స్వస్థత చేస్తాడేమని అన్నప్పుడు, అతను ఏమైనా నీతిమంతుడు అయితే దేవునికి ఇష్టడైతే ముందు సువార్త చెప్పి బాబు నీ పాపాలు విడిచిపెట్టని చెప్పి అప్పుడు ప్రార్థన చేయి, తప్పలేదు. ఇటు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అలా పడితే అలా వెళ్ళిపోయి అయినా ప్రార్థన చేసి డబ్బులు అడుక్కోవడం దరిద్రం. ఇలా ఓపెన్ చేస్తావు ఏదైనా బొచ్చేటి ఇలా ఓపెన్ చేయడానికి దివ్య గ్రంథం, జ్ఞాన గ్రంథం. నువ్వు ప్రార్థన చేసి అడుక్కునే వాళ్ళగా ఇలా కడతావా సిగ్గు లేకుండా? డబ్బులు ఇందులో అయ్యని ఇలాంటి వాళ్ళు తయారవడం వల్ల ఉన్న పరువు పోతుంది క్రైస్తవ్యానికి. హీనంగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లల్ని, హీనంగా మాట్లాడుతున్నారు. రక్షణ ఎంత గొప్పది, క్రీస్తు ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడిని ఉన్నతంగా చూపించాల్సింది పోయి హాస్పిటల్కి వెళ్ళి అడుక్కోవటం, బైబిల్ పట్టుకుని అడుక్కోవటం, దరిద్రంగా తయారయ్యారనమాట కొంతమంది. వాళ్ళ వల్ల దేవుని నామానికి ఇదిగో మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్యలో ఏమవుతుంది అన్నాడు, దూషింపబడుతుంది అన్నాడు. ఆ దరిద్రపు ఆలోచన విధానం పోవాలి. అలాంటి వాళ్ళని ఖండించండి, తప్పలేదు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి. అరే మీరు చేసే తప్పు, బుద్ధిహీనులారా, డబ్బులు కావాలంటే ఇంకో మార్గాన్ని ఎంచుకోండి, కానీ ఇలాంటి పాపిష్టి పనులు చేయకండి అని చెప్పాలి. సో దానివల్ల ఉన్నతమైన సువార్తకు ఉన్నటువంటి గొప్పతనం, ఔన్నత్యం దెబ్బతింటోంది. అది దెబ్బ తినకూడదు. అదేమకూడదు, దెబ్బ తినకూడదు. సో దానికి తగినట్టుగా మీ అందరి ప్రవర్తన ఉండాలి, మీ అందరి ఆలోచన విధానం ఉండాలి, దానికి తగినట్టుగా మీ నడవడిక ఉండాలి, మీ యొక్క తీరుతెన్నులు ఉండాలి.